చేసి నీట్గా అలంకరించుకుని వెళ్తారు. ఒకప్పుడు మరి గుడికి అట్లా రమ్మనం అంటే గుడి తప్పెట్టయింది. ఇట్లాగా వివక్షను క్రియేట్ చేశారు. మనం వాళ్ళ ట్రాప్ లో పడి మనలో మనం కొట్టుకు సత్యం. ఈ కొట్టుకు సచ్చిన క్రమంలో వాళ్ళ మతాన్ని వాళ్ళు విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఇలా వ్యాప్తి అయినటువంటి మతంలో ఎస్సీ ఎస్టీలు ఎక్కువ చేర్చుకుంటూ వెళ్ళారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు దళితుడే కదా, ఆయన అందుకే స్పష్టంగా రాశారు మతపరమైనటువంటిది క్రిస్టియానిటీకి ఆయన ఎందుకు వెళ్ళాలా, ఆయన బౌద్ధమే తీసుకున్నాడు, హిందుత్వంలోని తెగ అయినటువంటి బౌద్ధమే తీసుకున్నాడు. తద్వారా ఆ రోజున ఇలా మత మార్పిడిని వ్యతిరేకించాడు ఆయన. ఈ వేళ రోజున అందుకనినే ఈ తర్వాత కాలంలో మనకేమైందంటే కాంగ్రెస్ పరిపాలన ఉంటుంది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది కాస్త ఈ మతాల పరమైనటువంటి ద్వారా ఓట్లు మనం వాళ్ళని రెచ్చగొడితే ఓట్లు వస్తాయి అన్న కోణంలో నుంచి తీసుకురావడం, ఈ ఎస్సీ ఎస్టీలకి మంచి చేయడానికి ప్రభుత్వపు డబ్బులు పెట్టకుండా ఎలా తప్పించుకోవచ్చు అనేది వీళ్ళు ప్లాన్ వేశారు. విదేశీ ఫండింగ్ వాళ్ళు తెచ్చుకోవచ్చు, విదేశీ ఫండింగ్ తో వీళ్ళు మతం మారిపోతే విదేశీ ఫండింగ్ వాళ్ళు ఇచ్చుకుంటారు, మన జోలికి రారు అన్నటువంటి ఉద్దేశంతో క్రైస్తవ సంస్థను ప్రోత్సహించారు. విద్య మనం స్కూల్ గవర్నమెంట్ పెట్టక్కర్లా, వాళ్ళు పెడతారు మిషనరీ, మనం ఏం చేయక్కర్లో ల్యాండ్ ఇస్తే చాలు ఆడే కట్టుకుంటాడు, వీళ్ళకి తిండి కూడా వాళ్ళే పెడతారు, దెన్ మనకి ప్రాబ్లం తగ్గిపోతుంది కదా. ఇట్లాగా వీళ్ళ ఖర్చు తగ్గించుకోవడానికి మతపరమైనటువంటి విద్యా బోధన, మతపరమైన వైద్య విధానాన్ని ప్రోత్సహించారు. వాళ్ళు కూడా తెలివిగా ఏం చేశారు, విదేశాల నుండి ఫండింగ్ తెచ్చుకుంటూ ఇదిగో నువ్వు మా మతంలోకి వస్తేనే నీకు మంచి బిడ్డ పడతాడు, నా మతంలోకి వస్తే నీకు మంచి చదువు వస్తుంది. స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అక్కడ నీకు హిందువులకి సంబంధించిన రామాయణమో భారతమో లేకపోతే భాగవతమో చదివించకూడదు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో. కానీ క్రిస్టియన్ స్కూల్లో మాత్రం క్రిస్టియన్ ప్రార్థన చేయొచ్చు, ముస్లిం స్కూల్లో ముస్లిం ప్రార్థన చేయొచ్చు, ఈవెన్ హిందువులు చేరినా కూడా అక్కడ ఆ ప్రార్థన చెయ్యాలి ఆ స్కూల్ యాజమాన్యం లెక్కన. ఇలాంటిది నిదానంగా మనకి 70 ఏళ్లలో అలా ఒక దారికి తెచ్చేశారు. ఇప్పుడు క్రమంగా ఏమైపోయింది, ఇది దుర్వినియోగం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చాక దుర్వినియోగం మిగిలింది. ఇది ఎలాంటి దుర్వినియోగము, నువ్వు ఇప్పుడు వాస్తవంగా మనం రోడ్డు మీద ఏదో ఆటోలో వెళ్ళాం, అతనితో ఏదో గొడవ పడింది, ఎందుకంటే మనం ఇక్కడ ఆపమంటే అతను ఆపలేదు, లేకపోతే దురుసుగా బండి తోలుతున్నాడు, నువ్వు ఆగవయ్యా అంటే గనక లేదన్నాడు, సరే నేను ఇక్కడ దిగిపోతాపో నీకు డబ్బులు ఇస్తానన్నావు. ఇతను తర్వాత వెళ్ళి కేసు పెడతాడు, నన్ను ఎస్సీ అని కులం పేరుతో దూషించాడు, ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలి, డిఎస్పీ స్థాయి అధికారి